యోగాంధ్ర మాసోత్సవాల సందర్భంగా విజయవాడలోని బీఆర్టీఎస్ యోగా స్ట్రీట్లో నిర్వహించిన పోలీసు యోగాంధ్ర కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పాల్గొన్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కలిసి యోగాసనాలు అభ్యసించారు. ఈ కార్యక్రమంలో దాదాపు 5,000 మంది పోలీసు అధికారులు, సిబ్బంది, యోగా ఔత్సాహికులు పాలుపంచుకున్నారు. తనువును, మనస్సును ఏకం చేసి శరీరం మొత్తాన్ని నింపే దివ్య ఔషధం యోగా అని చెప్పారు. ప్రతి ఒక్కరూ తమ జీవితంలో యోగా అభ్యాసాన్ని భాగం చేసుకోవాలన్నదే సీఎం ఆకాంక్ష అని తెలిపారు. ముందుకు, ఎడమ వైపుకు, ముందుకు, కుడి వైపుకు, ముందుకు లేపండి. భుజాలకు సమాంతరంగా లేపి అరచేతులు పైకి ఉంచి ఇప్పుడు ఎడమ వైపు చేస్తాం. అందరూ కూడా మీ ఎడమ పాదాన్ని ఎడమ వైపు కొంచెం. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21వ తేదీన మనం జరుపుకుంటున్న విషయం మీకు తెలుసు. అందులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఒక నెల రోజులు రాష్ట్రంలో ఈ యోగాను అందరికీ దగ్గరకు చేయాలనే ఉద్దేశంతో మే 21 నుంచి జూన్ 21 వరకు మనం యోగాంధ్ర నెలగా ప్రకటించుకొని యోగా కార్యక్రమాలను ప్రతిరోజు మనం చేస్తున్నాం. దీనికి సంబంధించి రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, పట్టణాల్లో అన్ని చోట్ల కూడా మనం ఈ యోగా కార్యక్రమాలను పాపులరైజ్ చేస్తున్నాం. దాంట్లో భాగంగా మీరు చూశారు, ఒక 45 నిమిషాల స్టాండర్డ్ ప్రోటోకాల్ ఒకటి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తయారు చేశారు. ప్రతి గ్రామంలో, ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేపట్టాలని, అలాగే ప్రతి పట్టణంలో కూడా ఒక రోడ్డును యోగా రోడ్డుగా డిక్లేర్ చేసి అక్కడ ట్రైనర్స్ ఉండి ఎవ్రీడే మార్నింగ్ ఎవరైతే వస్తారో వాళ్ళందరితో కూడా యోగా చేయించాలనే ఉద్దేశంతో కూడా ప్లాన్ చేయడం జరిగింది.